మెగా సెలబ్రిటీ తన లైఫ్ గురించి తనే స్వయంగా చెప్పుకుంటే అది వినాలని నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. వాళ్ళ గురించి నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను, నీకు తెలియకపోతే హ్యాపీగా వింటావని ఆశిస్తున్నాను. కానీ ఈ వీడియో చూశాక యూట్యూబ్లో మా టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇక స్ట్రైట్గా పాయింట్కి వెళ్తే, మెగా బ్రదర్ నాగబాబు గారి పెళ్లి గురించి మీకు చెబుతాను వినండి. అప్పటికి నాగబాబు గారికి 29 సంవత్సరాలు వచ్చాయట. ఆ ఏజ్లో కూడా తనకి డబ్బు ఎలా సంపాదించాలో తెలిసేది కాదట. సంపాదన కూడా లేకపోవడంతో తనకి పెళ్లి చేయాలి అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనిపించలేదట. అప్పుడు నాగబాబు గారు కూడా అనుకునే వాళ్ళట, ఇక నాకు పెళ్లి కాదోమో అని. ఈ మాట చెప్పి నాగబాబు గారు తనలో తాను నవ్వుకున్నారండి. మెగా బ్రదరే ఇలా అప్పట్లో అనుకోవటం వినటానికే ఒకలా ఉంది కదా. అయితే ఆ తర్వాత మరణ మృదంగం లాంటి 2 సినిమాలు చేసిన నాగబాబు గారి మీద వాళ్ళ తల్లిదండ్రులకి నమ్మకం కలగడంతో తనకు సంబంధాలు చూడాలి అనిపించిందట కూడా. నాగబాబు గారి అమ్మగారు ఒక పెళ్లికి వెళితే అక్కడ ఒక అమ్మాయిని చూశారట. ఆ అమ్మాయి నచ్చటంతో నాగబాబు గారికి కాల్ చేసి చెప్పారట. అప్పుడు నాగబాబు గారు మీకు కరెక్ట్గా నచ్చితే నాకు ఏ అభ్యంతరం లేదని చెప్పారట. ఆ తర్వాత పెళ్లి చూపులు అయిపోయినప్పటికీ పద్మజ గారు అంటే నాగబాబు గారి వైఫ్ వాళ్ళ ఇంట్లో అనుకునే వాళ్ళట, వాళ్ళు పెద్ద కుటుంబం, వాళ్ళు మనల్ని చేసుకుంటారా, ఊరికే అంటున్నారేమో అని అనుకునే వాళ్ళట. ఆ తర్వాత నిజంగానే చేసుకుంటున్నాము అని మాట ఇవ్వటంతో వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఒక ఇంటర్వ్యూలో. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాగబాబు గారి వైఫ్ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పారండి. నిజంగా మెగా ఫ్యామిలీ గ్రేట్ కదా. డబ్బు మాత్రమే చూసి పెళ్లి చేసుకునే ఆ రోజుల్లోనే నాగబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సూపర్ అని చెప్పచ్చు. అందుకే బాస్ ఈరోజు నాగబాబు గారు కింగ్లా ఉన్నారు. పనిలో పనిగా నాగబాబు గారి డాటర్ అయినటువంటి నిహారిక గురించి కూడా చెబుతాను. నిహారిక నటిస్తున్నటువంటి సినిమా ఒక మనసు. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈ మధ్యన జరిగిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నట్లు కూడా సమాచారం. ఈ సినిమాతో నిహారిక హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్. ఈ సినిమాకి రామరాజు గారు డైరెక్షన్ చేయగా హీరోగా నాగశౌర్య గారు నటిస్తున్నారండి. TV9 వాళ్ళు మధుర శ్రీధర్ రెడ్డి గారు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.